హాయ్ హలో వెల్కమ్. పెట్టిన డబ్బులు రావాలంటే సినిమా బాగుండాలన్నా ప్రభాస్ అన్న రానంత వరకు ఒక లెక్క, అన్న వచ్చినాక ఒక లెక్క. ఏ సినిమా అనుకుంటున్నారు? కన్నప్ప గురించి సూటిగా సుత్తు లేకుండా మాట్లాడుకుందామన్నా. రివ్యూలోకి పోదాం. సినిమా అంటే ఆ 40 నిమిషాలే, ఆ 40 నిమిషాలే, అదే లాస్ట్ 40 నిమిషాలు సినిమా అంటే. ముందు 2 గంటలంతా సోది. సినిమా కథ అందరికీ తెలిసినదే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా సినిమా హైలైట్ చెప్తా. ఇంటర్వెల్లో మోహన్ లాల్ అన్న తీసిన షాట్ ఎక్సలెంట్. ఇంకా విష్ణు అన్న పట్టుకున్న త్రిశూలం సీన్ అయితే విజిల్స్ కేక. అప్పటి వరకు సప్పగా సాగే సినిమాని ప్రభాస్ అన్న ఒక రేంజ్లో, ఒక హై ఆక్టెన్ సీన్స్. నిజం చెప్పాలంటే ప్రభాస్ అన్న ఎంటర్ అయిన తర్వాత సినిమా ఓ రేంజ్ పోతుంది. ఆయన చెప్పే డైలాగులు అద్భుతం అంతే. ఇంకో విషయం, చాలామంది ఈ సినిమాకి ప్రభాస్ అన్న కోసమే పోతారనో, అది ఎందుకో తెలియదు కానీ సినిమా మటుకు ఆ 40 నిమిషాలే. ఆ 40 నిమిషాల్లో వచ్చే 2 సాంగ్స్ గూస్ బంప్స్ అంతే. ఎందుకో వెండి తెర మీద కంటే బుల్లి తెర మీదనే బాగా ఆడేటట్టు అనిపిస్తుందన్న. ఆ 40 నిమిషాలు విష్ణు యాక్టింగ్, మోహన్ బాబు గారి యాక్టింగ్ టెర్రిఫిక్ అంతే. చివరి 10 నిమిషాలు విష్ణు యాక్టింగ్తో ఏడిపించేసాడన్న. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, అక్కడక్కడ బాగుంది. సినిమాలో బొక్కల గురించి చెప్పాలంటే, మన కథను మన దగ్గర తీయకుండా న్యూజిలాండ్ ఎందుకు తీసినావన్నా? మన దగ్గరే తీసింటే కొంచెం న్యాచురల్గా ఉండేది. ఆడ తీయడం వల్ల ఫీల్ దొబ్బిందన్న. విష్ణు కొడుకో పాత్ర ఇచ్చినారన్న. ఇంగ్లీష్ ఒకటి ఈస్ట్ గోదావరి స్లాంగ్ మాట్లాడితే ఎట్టుంటుందో అట్టుందినా. హీరోయిన్తో సాంగ్స్, హీరోయిన్తో ట్రాక్ ఏం బాగాలేవున్నా, బేగార్ ఊకే. నాకు డౌట్ ఉన్నా, వీళ్ళు ఈడ్స్ అంతే 100 మంది ఉండరు, వాడు కాలముగ్గుడు 1,00,000 మందిని వేసుకొస్తే వీళ్ళు వాళ్ళతో ఫైట్ చేస్తారంట. ఎట్టేస్తారన్నా? లాజిక్ ఉండాలి కదా. ఇంకా ఆ ఫైట్స్ గురించి నా నోటితో నేను చెప్పలేను అన్న. ఇంకా మేము వాళ్ళకే అస్సాం. ఇక శరత్ బాబు గారి డబ్బింగ్ అయితే చాలా చిరాకు వచ్చింది. ఎవరు చిక్కలేదన్నా నీకు డబ్బింగ్ చేయించుకోవడానికి మంచిగా? సూటిగా చెప్పాలంటే సినిమా అంటే లాస్ట్ 40 నిమిషాలే అన్న. ఆ 40 నిమిషాలే అన్న బాగుండేది. నా రేటింగ్ 2 ముక్కాలు.